You see, sometimes God will not fix your problem. God will give you light to fix yourself, your problem. ఎందుకంటే అనేక సమస్యల్లో మనం నోరు మూసుకుంటాం ఒకటి, మన విధానాన్ని మార్చుకుంటాం ఇంకోటి, మన జీవిత విధానం మార్చుకోవాలండి. ఈరోజు చాలా మంది జీవిత విధానాన్ని మార్చుకోకుండా దేవుడు కార్యం చేసేయాలని ఆశపడుతున్నాడు. నో, హీ విల్ నాట్. నువ్వు ఉపవాసం ఉన్నంత మాత్రం నా జవాబు రాలేదంటే కారణము నీవేదో నీలో మార్చాల్సింది ఉంది, నీవేదో నీలో చేయాల్సింది ఉంది. నేను అడిగింది దేవుడు చేయాల్సింది. దేవా నువ్వు ఏం చేయమంటావు? మెచ్యూరిటీ బిలీవర్స్ ఇస్ ఆల్ అబౌట్ వెయిటింగ్. The world says don't wait, you're wasting your time. But God says wait. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, do you have the patience to wait on the Lord? దేవుని వైపు చూస్తాం ఒకటి, వేచి ఉంటాం. యజమాని కొరకు దాసుడు, ఐఎమ్ రెడీ ఫర్ యువర్ కమాండ్, ఐఎమ్ ప్రిపేరింగ్ ఫర్ యువర్ సర్వీస్. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, దేవుడితో మాట్లాడుతున్నాను అంటున్నా, మీరు దేవుడితో మాట్లాడుతున్నారు. దేవుడు మరలా మీతో మాట్లాడుతాం. మీరు వినగలుగుతున్నారా, చూడగలుగుతున్నారా? ఎందుకంటే దేవుడు కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు స్వరంతో మాట్లాడుతూ క్రియలతో మాట్లాడతాడు. హీ కమ్యూనికేట్ విత్ సైన్స్, వండర్స్. ఆయన చేసే కార్యాలు చూస్తానంటే నీకు తెలుస్తుంది నిజంగా దేవుడే చేస్తున్నాడు. నువ్వేమో రాత్రంతా ప్రార్థన చేసామో, దేవా నాకు సహాయం చేయి ప్రభువా. నెక్స్ట్ రోజు చూస్తున్నావు మార్నింగ్ ఆ సహాయం నీకు అనుగ్రహించబడతాము, దయ ద్వారంగా అనుగ్రహించబడతాము. ఎలాంటి వ్యక్తి ఎలాంటి కార్యం చేస్తాము, ఇది ఎలాగ సాధ్యం, ఎలాంటి పరిస్థితులు ఇలాగ మారుతాము, హౌ ఇస్ దిస్ పాసిబుల్? అది దేవుడు నీతో మాట్లాడతాం. దట్ ఈస్ గాడ్ కమ్యూనికేటింగ్. నీవు చేసిన ప్రార్థనకి దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాము. నీవు ఆయన వైపు చూస్తాము, ఆయన వెలుగు నీ పైన ప్రకాశింపజేసి ఆయన కార్యాన్ని జీవితంలో జరిగిస్తాము. ఈరోజు మీతో చెప్తున్నాను, దేవుని ప్రేమ, దేవుని యందు నిరీక్షణ, దేవుని వాక్ ద్వారా బలపరచబడతాము, ఆయన ఆత్మ ద్వారా నడిపించబడతాము. మీరు నిజంగా కోరినట్లయితే ఎన్ని అనుకూలమైన పరిస్థితిగా కనబడినా సరే, ఎన్ని సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కీడు జరిగినా, కలవరంగా జరిగినా, ప్రార్థనకి జవాబు రావట్లేదు అనిపించినా, హోల్డ్ ఆన్. సమ్టైమ్స్ గాడ్స్ సైలెన్స్ స్టిల్ గాడ్ ఇస్ ఆన్సరింగ్. దేవుడు నీతో మాట్లాడుతున్నాడని నువ్వు మాటల కొరకు ఎదురు చూస్తున్నామా? బైబిల్ చెప్తున్నాయేమో కొన్నిసార్లు క్రియలుగా చూపిస్తాడు. వెయిట్. నన్ను వెతుకువారు నన్ను కనుగొంటారు. నువ్వు వెతుకు, దొరికేంత వరకు వెతుకు. దేవుడు నిశ్చయంగా మీ జీవితంలో కార్యం చేయాలని ఆశపడుతున్నాడు. మిమ్మల్ని ఒకటే అంటున్నాను, కీడును కోరుతూ దేవుడిని మీకు కీడును అనుమతించాలని చూడొద్దు. ప్రేమించే తండ్రి అలాంటి కార్యాలు చేయలేడు. ప్రేమించే తండ్రి యథార్థంగా నీ జీవితంలో మేలు చేయాలని, నీ జీవితంలో ధన్యం జరగాలని, నీ జీవితంలో ఆశీర్వదించబడాలని, నీ జీవితంలో సమృద్ధి జీవితంలోకి రావాలని యేసుప్రభు ఆశపడుతున్నాడు. ఈ సమయంలో కానీ మీరు బాధలో వేదనలో ఉన్నారా? ప్రార్థన చేయండి దయచేసి.